జరుగుతా ఉంది. క్లాప్స్ ఇంతేనా మరి? ఓకే. అదేవిధంగా ఇండియా మొత్తంలో చూస్తే దాదాపుగా 21,000 కోట్ల టర్న్ జరుగుతుంది. 21,000 కోట్ల టర్న్ జరుగుతా ఉంది. ఎక్కడ? డైరెక్ట్ సెల్లింగ్. ఓకే, మరి చాలా పెద్ద బిజినెస్ కాదా? చాలా పెద్ద బిజినెస్ కదా. మరి దాంట్లో ఇంకొంచెం అనలైజ్ చేసుకుంటూ వాళ్ళు ఏం చెప్పారంటే, ప్రపంచంలో డైరెక్ట్ సెల్లింగ్ లో ఫస్ట్ ర్యాంక్ లోపల ఉంది ఏది? అమెరికా ఫస్ట్ ర్యాంక్ లో ఉంది. సార్ జనాభా చెప్పారు, దాసు గారు ఎంత అన్నారు? 40 కోట్లు అన్నారా? 40 కోట్లు చెప్పట్టున్నారు, అవునా కదా? అక్కడ టర్న్ ఓవర్ కొన్ని కోట్లలో ఉంది, కొన్ని వందల కోట్లలో ఉంది అక్కడ. ఓకే, బట్ మన దగ్గర ఎంత ఉంది? 20 కోట్లలో ఉంది. అంటే మనది చూస్తే 21,000 కోట్లు, అంటే దాదాపుగా మన ర్యాంకింగ్ వచ్చేసి 13th ర్యాంక్ ఉంది. ఎక్కడ? ప్రపంచం మొత్తం మీద. ఇక క్లాస్ కొట్టాలో వద్దు అది డిసైడ్ చేయండి మీరు. కొట్టాలో డిసైడ్ చేయండి. విన్న తర్వాత జనాభా పరంగా చూస్తే మనం తీసుకెళ్ళం, అవునా కదా? అందరికి వెనుకేసి మనం నంబర్ 1 లో వచ్చినాం, అవునా కదా? ప్రపంచంలో అతి పెద్ద జనాభా విషయం ఏదైనా ఉందంటే అది ఏదది? ఇండియానే కదా మరి. కానీ టర్న్ ఓవర్ విషయంలో వస్తే ఎక్కడ ఉన్నాం మనము? 13వ స్థాయిలో ఉన్నాం. అంటే ఇక్కడ మీరు బాధపడాల్సింది ఏం లేదు. అంటే ఇంకా ఎంత పొటెన్షియల్ ఉందో ఇక్కడ మీకు అర్థమవుతుంది, అవునా కదా? చెప్పుకున్నాం మనము తెలంగాణలో దాదాపుగా 500 కోట్ల టర్న్ ఓవర్ చేస్తా ఉందని. మన దగ్గర నుంచి మహారాష్ట్ర దగ్గర దూరం ఉందా? దగ్గరే, మన పక్క రాష్ట్రమే కదా. మహారాష్ట్రలో ఈరోజు సంవత్సరానికి దాదాపుగా 4,000 కోట్ల టర్న్ ఓవర్ చేస్తున్నారు డైరెక్ట్ సెల్లింగ్ లో. మనం ఎక్కడ ఉన్నాం? 500. మన పక్క వాళ్ళు 4,000 కోట్లు చేస్తున్నారు, అవునా కదా? బట్ ఏంటంటే మన తెలంగాణ ఒక స్పెషాలిటీ ఉంది. ఏదో తొందర మొదలు పెట్టారు, మొదలు పెడితే మాత్రం అంత చూస్తారు, అవునా కదా? బట్ రాబోయే రోజులు మీరే ఉన్నాయి, ఓకేనా? అందరిని వెనకేయచ్చు మీరు. ఓకే, బట్ దాంట్లో ఇంకో విషయం చెప్పారు ఏంటంటే, ఆగుతాను నేను. ఓకే, స్టార్ట్ చేయొచ్చా? ఓకే, ఒకసారి ఉత్సాహం ఏంటి మరి? థ్యాంక్ యూ. నాకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎలా సెటిల్ అయ్యారు ఇక డిస్టర్బ్ అవ్వకండి, ఓకేనా? ఇంకో 2 hours 2.5 hours డిస్టర్బ్ అవ్వకండి. మీకోసం స్నాక్స్ ఉన్నాయి, కానీ మధ్యలో ఇది ఇవ్వప్పుడు, ఓకేనా? మీటింగ్ అయిన తర్వాత ఇస్తాం, ఓకేనా? కొంచెం ఆకలిని తట్టుకోవాలా, ఎందుకంటే లేస్తే మళ్ళీ సెట్ చేయడం కష్టమైన పని. యాక్చువల్లీ ప్లాన్ ఓకే 3 స్పీకర్స్ ఇద్దామని ఉండే, కానీ ఈ పరిస్థితి చూస్తుంటే అందుబాటులో లేదు, అయ్యేటట్లేదు. లాస్ట్ చేద్దాం మనం, రైట్? ఓకే, సరే మనం మాట్లాడుతున్నాము టర్న్ ఓవర్స్ పైన. ఓకేనా? ఇండియా నంబర్ 1 రావచ్చు, పక్క రాష్ట్రం 4,000 కోట్లు చేస్తా ఉంది, మనం 500 కోట్లు ఉన్నాం. వాళ్ళ రికార్డ్స్ ఎందుకు బద్దలు చేయలేకపోదాం అనేది. ఓకే, బట్ అన్ని చేయొచ్చు. బట్ స్పెషల్లీ మీ గురించి చెప్పాలంటే, ఓకే, నా ఉమెన్ ఎంపవర్ గురించి. ఓకే, నా ఉమెన్ ఎంపవర్మెంట్ చాలా బాగా పనిచేస్తున్నాం. చూడండి, 50% మోర్ దెన్ 50% హాల్ ఈరోజు ఉమెన్స్ ఉన్నారు, ఓకేనా? రియల్లీ ఇట్స్ వండర్ఫుల్ థింగ్, ఓకేనా? మీరు తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు, మీరు తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు. మొన్న ఇండస్ట్రీలు చెప్తా ఉన్నారు, జస్ట్ మన ఇండియాలో ఉన్న లేడీస్ ఆల్రెడీ ఇప్పుడు డాష్ సెల్లింగ్ లో 57% ఆల్రెడీ లేడీస్ దీంట్ లోపల పార్టిసిపేట్ చేస్తున్నారు. మీ టోటల్ జనాభాలో ఇంకో 20%, ఎంత? 20% మీరు బిజినెస్ లో మీ చుట్టుపక్కల లేడీస్ ని తీసుకురాగలిగితే అందరు కలిసి మొత్తం ఇండియా మొత్తంలో 20,000 కోట్ల టర్న్ ఓవర్ అయితే ఉందో అది కొన్ని లక్షల కోట్లలో మారిపోతుంది, ఓకేనా? ప్రపంచం మొత్తం మీద నంబర్ 1 వచ్చే తెచ్చే స్థాయి స్తోమత ఎవరికి? మీ చేతిలో ఉంది, ఓకేనా? బట్ దీన్ని తలుచుకుంటే మీరు ఏమైనా చేయొచ్చు. సరే, ఇక మన విషయానికి వస్తే, ఈ బిజినెస్ స్టార్ట్ చేయకన్నా ముందు ప్రతి వాళ్ళు ఏదో పని చేస్తున్నారు కదా. ప్లాన్ చూస్తుంటాం, మనం ESB అంటుంటాం కదా, అవునా కదా? కొందరు జాబ్ లో ఉన్నారు, కొందరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉన్నారు, కొందరు బిజినెస్ లో ఉన్నారు, కొన్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు, ఏదో ఒక పని చేస్తున్నారు. పని ఏదైనా కావచ్చు. ఆ పనిలో ప్రొడక్టివిటీ లేకపోతే రిజల్ట్ వస్తుందా? ఎంత కష్టం పడ్డా ఇంపార్టెంట్ కాదు, అవునా కదా? రిజల్ట్ ఏం తీసుకొచ్చామన్నదే ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్గా
పిల్లలు చాలా మంది ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంటారు. ఐఐటీస్ కోసం కానివ్వండి, ఎన్ఐటి కోసం కానివ్వండి, నీట్ కోసం కానివ్వండి ప్రిపేర్ అవుతున్నారు. అవునా కదా? కొంతమందికి సునాయాసంగా సీట్లు వస్తాయి, కొంతమందికి రావు. అవునా కదా? బట్ సీట్లు వచ్చే సునాయాసంగా రాలని అనిపిస్తుంది, బట్ దాని వెనకాల ఎంతో శ్రమ అక్కడ డెఫినెట్గా ఉంటుంది. అవునా కదా? ఇప్పుడు వాళ్ళు పేపర్ దిద్దేటప్పుడు మార్క్స్ ఇచ్చేటప్పుడు టీచర్స్ కావచ్చు, అక్కడ ప్రొఫెసర్స్ కావచ్చు, వీడు ఏ బుక్ చదివిండు, ఎంతసేపు చదివిండు, ఎన్ని పుస్తకాలు చదివిండు, ఎన్ని క్లాస్ అటెండ్ అయ్యిండు, అవునా కదా? అవి ఏదైనా చూస్తారా? ఏం చూడరు. ఆ క్వశ్చన్కి అక్కడ ఆన్సర్ ఉందా లేదా అది చూసే మార్కులు వస్తాయి. ఎవరికి మార్కులు ఎక్కువ వస్తే వాళ్ళు సీట్ తీసుకుంటారు. వాస్తవమే కదా? ఇది ఒకటే విషయమే కాదు, ప్రతి దగ్గర అలాగే ఉంటుంది. ఏ పని తీసుకోండి మీరు, ప్రతి పనిలో అలాగే ఉంటుంది. టైం దేకే పనులు వెళ్ళిపోతాం మీరు. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు చాలా మంది సేల్స్లో ఉంటారు జాబ్లలో. అవునా కదా? సేల్స్ ఎగ్జిక్యూటివ్ అని, సేల్స్ మేనేజర్ అని, సేల్స్ వైస్ ప్రెసిడెంట్ అని. అవునా కదా? ఏదైనా సేల్స్ పర్సన్ జాబ్లో పోయినప్పుడు, ఓకేనా, కొత్త పోయినప్పుడు ఒక 2 మంత్ హనీమూన్ పీరియడ్ ఉంటుంది జాబ్లో కూడా. అంటే ఏమన్నారు? అవునా కదా? ఏంటంటే జస్ట్ నేర్చుకుంటుండు. ఎన్ని రోజులు? 1 month 2 months. అవునా కదా? ఆ 2 months ఏమనకుండా శాలరీ ఇస్తారు. 3rd month తర్వాత వాళ్ళకి అప్పచెప్పిన పనిలో వాళ్ళు టర్న్ ఓవర్ తీసుకురాకపోతే, ఆ సేల్స్ చూపించకపోతే జాబ్ ఉంటుందా? లేదు. అది 10,000 జాబ్ కావచ్చు, 50,000 జాబ్ కావచ్చు, ₹1,00,000 జాబ్ కావచ్చు. అక్కడ రిజల్ట్స్ చూపిస్తేనే, ఆ టర్న్ ఓవర్ ఇస్తేనే జాబ్ ఉంటుంది, లేకుంటే జాబ్ అది ఊడిపోతుంది. వాస్తవమే కదా? ఇక చూద్దాం, కొంతమంది బిజినెస్లో వెళ్ళిపోతారు, షాప్ పెట్టుకుంటారు. షాప్ ఎంత పెద్ద షాప్ పెట్టినా, అక్కడ ఎంత స్టాక్ పెట్టినా, ఎంతమంది ఎంప్లాయీస్ పెట్టినా, అది పెట్టినంత మాత్రాన ఆ షాప్ లాభాలు వస్తుందా? అక్కడ అందరూ వస్తున్నారు, విండో షాపింగ్ చేస్తున్నారు, వెళ్తున్నారు, ఎవరేం కొనట్లేదు, క్రౌడ్ ఫుల్గా ఉంది, వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. ఏం డబ్బులు వస్తాయి? డబ్బులు రావు. అవునా కదా? అప్పుడు ఏమవుతుంది? కొన్ని రోజుల్లో ఆ షాప్ క్లోజ్ అవుతుంది. మనం చూస్తాం చాలా షాపులు ఓపెన్ అవుతూ కూడా అప్పుడే క్లోజ్ అయిపోతాయి కూడా. వాస్తవం కదా? ఎందుకు? అక్కడ సరైన ప్రొడక్టివిటీ లేకపోతే, అంటే సేల్స్ లేకపోతే ఆ షాపు నిలబడదు, లాస్లో వెళ్ళిపోతుంది, మూయాల్సి వస్తుంది. అదేవిధంగా నేను యాజ్ ఇంజనీర్గా పనిచేసేవాడిని. ఇంకా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసి నాకు సేల్స్ ఉండేది కాదు. అక్కడ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఉందని, కానీ మాలో టార్గెట్స్ ఉండేవి. ఏంటంటే ఈ నెలలో ఇంత ప్రొడక్షన్ కావాల్సిందే ఖచ్చితంగా. అంటే ఇంత ప్రొడక్షన్ నెలలో కావాలంటే రోజుకి ఇంత ప్రొడక్షన్ చేయాల్సిందే. ఆ ప్రొడక్షన్ తీస్తే మాత్రమే జాబ్లు ఉండేవి. 1-2 సార్లు రీజన్ చెప్పొచ్చు, మిషన్ పాడైంది, అదేంది, వీళ్ళు ఏమని చెప్పొచ్చు. 1-2 సార్లు నడిచిపోతుంది. కానీ ప్రతిసారి అదే రీజన్ చెప్తే నడుస్తుందా? నడవదు. అప్పుడు ఏం చేస్తారు? జాబ్ నుంచి తీసేస్తారు. ప్రపంచంలో ఏ పని తీసుకున్నా ప్రొడక్టివిటీ ఉంటే మాత్రమే రిజల్ట్ వస్తుంది, ప్రొడక్టివిటీ లేకపోతే రిజల్ట్ మాత్రం రాదు. ఓకేనా? అదేవిధంగా మనం వెస్టీజ్లో వచ్చినాం. మనం దేంట్లో వచ్చినాం? వెస్టీజ్లో వచ్చినాం. అవునా కదా? మరి వెస్టీజ్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకేం కనిపిస్తాయి? ప్రొడక్ట్స్ కనిపిస్తాయి, జనాలు కనిపిస్తారు, మీటింగ్ కనిపిస్తాయి. అవునా కదా? మనం అనుకుంటాము జస్ట్ జనాలతో మాట్లాడాలి, ఆ ప్రొడక్ట్ వాడాలి, ప్రమోట్ చేస్తే అయిపోతుంది అనుకుంటాం. అవునా కదా? బట్ ఏంటంటే ఇంతకు మాట్లాడట్టు ఇది కూడా ఒక బిజినెసే. ఏది? ఎంతమంది వెస్టీజ్ బిజినెస్ అనుకుంటున్నారు? ఓకే, మేల్ నంబర్స్ లేస్తున్నాయి, చేతులు వేస్తున్నాయి. వెరీ గుడ్. తప్పకుండా ఇది బిజినెస్సే. కానీ చాలా మంది భ్రమలో ఉంటారు, ఏదో స్కీమ్ అను, జస్ట్ జనాల్ని జాయిన్ చేస్తే అయిపోతుందనో. అట్లా కాదు, ఇది కూడా ఒక ప్యూర్ బిజినెస్. బిజినెస్లో అయితే కండిషన్స్ వర్తిస్తాయో ఆ అన్ని కండిషన్స్ వెస్టీజ్లో కూడా వర్తిస్తాయి. బట్ తేడా ఏంటంటే అక్కడేమో పెట్టుబడితో కూడుకొని పనిచేస్తాం, ఇక్కడ పెట్టుబడి లేకుండా పనిచేస్తాం. రిమైనింగ్ కండిషన్స్ అన్ని సేమే ఉంటాయి. మూడోది, అక్కడ జీవితాంతం పనిచేసి ఉంటుంది, ఇక్కడ ఒక 2-3 years 5 గట్టికి పనిచేస్తే టోటల్గా ఫ్రీ అయిపోవచ్చు. ఓకేనా? బట్ ఏది ఏమైనా మీకు వచ్చే డబ్బు వచ్చే దేని మీద వస్తుంది? ఆ టర్న్ ఓవర్ పైన. ఆ టర్న్ ఓవరే లేకపోతే ఇన్కమ్ వస్తుందా? ఇన్కమ్ రాదు. మరి ఇన్కమ్ రానప్పుడు మీరు కానీ మీ టీం కానీ నిలబడతారా? నిలబడరు. అవునా కదా? నా అతి ఇంపార్టెంట్ ఏంటి? టర్న్ ఓవర్ని తీసుకురావడమే. ఇప్పుడు చూడండి, ఒక పర్సన్ ఎంబీఏ చదువుకున్నాడు. అవునా కదా? మరి ఎంబీఏ చదువుకున్నప్పుడు ఆయనకు ఓకే 50,000 శాలరీ ఇస్తున్నారు అనుకోండి. 50,000 శాలరీ ఇస్తున్నారు. మరి 50,000 శాలరీ ఇవ్వాలంటే ఆయన ఒక 20,000, 10,000, 30,000 సేల్ చేస్తే ఆయనకి 50,000 శాలరీ వస్తుందా? రాదా?
నాకు క్వశ్చన్ క్లియర్ లేదనుకుంటా. ఒక పర్సన్ గ్రాడ్యుయేషన్ అయ్యింది, ఎంబీఏ చదువుకున్నాడు, జాబ్లో అపాయింట్ అయ్యాడు, అవునా కదా, ఆయనకి 50,000 శాలరీ ఫిక్స్ అయింది, ఆయన కొంత టర్న్ ఓవర్ చేయాలి, సేల్స్ చేయాలి కదా, అవునా కదా. చూడండి, ఆ పర్సన్ నెలకి 50,000 శాలరీ ఉంది, 20,000 సేల్స్ ఉంది. 50,000 శాలరీ ఉంది, 20,000 సేల్స్ ఉంది. ఆ జాబ్ ఉంటుందా? ఉండదు కదా. 50,000 తీసుకోవాలంటే ఎంత చేయాలని సేల్స్ అయినా కనీసం 2-3 లక్షలు 5 లక్షలు చేస్తే కానీ 5 లక్షల పైన ఉంటుంది, 5-10 లక్షలు చేస్తే కానీ 50,000 రాదు, అవునా కదా. అంటే చేయాల్సింది చేసినప్పుడే రావాల్సింది వస్తుంది, లేకపోతే రాదు. ఇది కూడా ప్యూర్లీ వెస్టీజ్ కూడా టర్న్ ఓవర్ బేస్ కంపెనీ. ఇక్కడ మీకు 10వ తారీఖు పేమెంట్ వచ్చేటప్పుడు, అంటే మీ చెక్స్ వచ్చేటప్పుడు మీరు ఎన్ని మీటింగ్లు అటెండ్ చేసిండ్రు, ఎన్ని పుస్తకాలు చదివిండ్రు, అవునా కదా, ఎంతైతే కష్టపడ్డారు, ఎక్కడ ప్లాన్ చూసిండ్రు, ఎన్ని ఊర్లో తిరిగిండ్రు, అవి వెనక్కడ ఏమీ కనిపించవు గౌతమ్ బాలి గారికి. అవి కనిపించేదే మీ స్ట్రక్చర్ ఏంటి, మీ పీవీ ఏంటి, దాని తగ్గట్టు మీ చెక్ ఏంటి. అట్లా అని రేపటి నుంచి మీటింగ్ రాంటే కుదరదు, అది చేయనికే మీటింగ్ అవసరం ఉండాలి, అవును, అది చేయనికే అప్లంతా కౌన్సిలింగ్ అవసరం, అందుకనే సబ్మిషన్ అవసరం, అందుకే రెస్పాన్సిబిలిటీ అవసరం, దానికోసం ఇది అవసరం. క్లియర్ కదా, అవునా కదా. ఇప్పుడు చూద్దాం, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక కిరాణా షాప్ పెట్టినాము, ఓకేనా. అక్కడ రోజుకి ఒక 1,000 రూపాయలు 500 టర్న్ ఓవర్ జరిగితే, నెలకు 30,000 టర్న్ ఓవర్ జరిగితే, ఓకేనా, లక్షల ఇన్కమ్ వస్తుందా? రాదు, అవునా కదా. ఒక 5 లక్షల టర్న్ ఓవర్ చేస్తే కానీ నాకు తెలిసి 30,000 వస్తుంది అనుకుంటాను, ఎగ్జాక్ట్ తెలియదు. బట్ ఏదైనా కానీ పెద్ద మొదలైనప్పుడు చిన్న మొత్తంలో అమౌంట్ వస్తుంది, లేకపోతే రాదు. మరి అదే విధంగా వెస్టీజ్కి వచ్చినప్పుడు ఇక్కడ మరి మనం ఏమి చేస్తే ఏం వస్తుంది ఎక్స్పెక్ట్ చేయాలేంటి. మరి చాలా మంది వింటుంటాను అంటారు, పెద్ద మీటింగ్ పోయి వస్తారు, అన్ని బాగా ఉంటాయి, వచ్చి చెప్పారు కదా, అన్ని వినిగా సీక్రెట్ ఏంటి అన్నట్టు. అన్ని మీటింగ్ విన్న తర్వాత మళ్ళీ అడుగుతారు, సరే నేను ఏం చేయాలి. 3 గంటలు 4 గంటల మీటింగ్ విన్న తర్వాత మళ్ళీ ఉండే క్వశ్చన్ ఏంటి, నేను ఏం చేయాలి, అవునా కదా. ఈరోజు నేను చెప్పే విషయాన్ని నిజంగా మీరు అర్థం చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఇంప్లిమెంట్ చేస్తే రాబోయే రోజుల్లో వెస్టీజ్కి పెద్ద ఛాలెంజ్ ఇవ్వచ్చు. మీరు ఆ విఎంసీఎం పోస్ట్ తీసేసి ఇంకో పోస్ట్ పెట్టాల్సి వస్తుంది మరి, అర్థమవుతుంది కదా, అవునా కదా. మరి అంత పెద్ద సీక్రెట్ మీకు చెప్పబోతున్నాను నేను. దాన్ని జాగ్రత్తగా విని అర్థం చేసుకుంటే చాలా పెద్ద మొత్తంలో మీ ఇన్కమ్ని, మీ టర్న్ ఓవర్ని, మీ పొజిషన్ని అన్ని మార్చుకోవచ్చు. ఆర్ యు రెడీ? పక్కా? సరే, ఇప్పుడు ఏ బిజినెస్ చేసినా టర్న్ ఓవర్ లక్షల్లో కావాలి, అవునా కదా. కానీ మనం చేస్తున్నాం ఏంటి, పార్ట్ టైంలో పనిచేస్తున్నాం. చాలా మంది మనం ప్రమోట్ చేస్తాం, మీరు చేస్తున్న పనికి డిస్టర్బెన్స్ లేకుండా, పెద్ద ఇన్వెస్ట్మెంట్ లేకుండా బిజినెస్ బిల్డ్ చేయొచ్చని, అవునా కదా. ఇప్పుడు చూడండి, ఎంత పెద్ద షాప్ పెట్టినా, చిన్న షాప్ పెట్టినా టర్న్ ఓవర్ లక్షల్లో కావాలా వద్దా? కావాలి కదా, అవునా కదా. ఇప్పుడు చూడండి, యాజ్ ఏ ఇండివిజువల్ గా ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత నెలకి ఒక 500 పీవీలు. ఎంత? నెలకి ఎంత? 500 పీవీలు. చేయొచ్చా, చేయలేమా? ఎంతమంది తయారు చేయండి. నేను చెప్పే పని ఉంది, మరి ఎంత చేస్తాను ఈ మీటింగ్ అవసరం అనుకుంటు సార్, మరి అవునా కదా. గ్రేట్, క్లాప్ ఇవ్వచ్చు మీరు. ఓకే, ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి, మీరు ఫస్ట్ చేయాల్సింది నెలకి జస్ట్ ఒక 500 పీవీ జనరేట్ చేయడం. అమౌంట్ లో తీసుకుంటే దాదాపుగా 15,000 టర్న్ ఓవర్. ఎంత? 15,000 టర్న్ ఓవర్, 500 పీవీ. దీన్ని సరిగ్గా మీరు చేసి ఇంప్లిమెంట్ చేసి డూప్లికేట్ చేసుకుంటే రాబోయే 3 సంవత్సరాల్లో మీ ఇన్కమ్ లక్షల్లో ఉంటుంది. ఇట్ మే బి 5 lakhs, 10 lakhs, 15 lakhs, 50 lakhs ఏదైనా ఉండొచ్చు, డిపెండ్ అపాన్ మీ ఎఫర్ట్స్ అండ్ డూప్లికేషన్. చూద్దాం మరి. మరి చాలా మంది మనం వింటుంటాం మిషన్ 90 days. ఎంతమంది విన్నాం? ఓకేనా, ఆల్మోస్ట్ అందరూ విన్నారు కదా. ఎంత మంది పార్టిసిపేట్ చేస్తుండ్రు? ఓకేనా, చాలా తక్కువ మంది ఉన్నారు. అందరు తెలుసు, బట్ చేయట్లేదు. ఒకవేళ ఈ మిషన్ 90 days లో ఈ 500 పీవీని మీరు ఇక్కడ క్లబ్ చేయగలిగితే ఒక వండర్ఫుల్ రిజల్ట్స్ ని తీసుకురావచ్చు. ఊహించిన దానికన్నా ఎక్కువ రిజల్ట్స్ తీసుకురావచ్చు. ఓకేనా, ఆ మిషన్ 90 days లో ఫస్ట్ చేసిన ఏంటంటే, మీరు ఫస్ట్ పని ఏంటంటే, ఫస్ట్ మీరు ఒక 3,000 పీవీకి వెళ్ళిపోండి. ఫస్ట్ ఏం చేయాలా? 3,000 పీవీకి వెళ్ళిపోవాలా. అంటే మీ కింద 6 ఉన్నారు కదా స్ట్రక్చర్ క్రౌన్ కి, అను కదా, 6 500 పీవీ నేర్పిస్తే ఎంత అయింది?
3,000 అయ్యారు కదా, ఓకేనా. మీలో 500 స్పేర్లో పెడుతున్నా, ఎక్కడ కొత్త అడ్జస్ట్ అయిపోతుంది. అంటే మీరు మీ టీంలో 6గురికి 500 PV నేర్పిస్తే మీ లెగ్ క్వాలిఫై అవుతుందా కాదా? అది కూడా టీమ్ బిల్డింగ్ బోనస్తో పాటు. వడ్డమన్ గారు 3,000 PV దాదాపు ఎంత ఇన్కమ్ వస్తుంది బ్రాంచ్లో? ఓకే, 8-10,000 వస్తుందా? 10,000 అవర్స్. 10,000 10,000 వేసుకోవచ్చా? ఓకేనా, దాదాపుగా 10,000 ఇన్కమ్ తీసుకోవచ్చు 3,000 టర్నోవర్ పైన. పార్ట్ టైంలో 3,000 ఇన్కమ్ మంచి ఇన్కమా కాదా? చాలా మంచి ఇన్కమ్ కదా. నేను లాస్ట్ టైం బిదర్కి వెళ్ళాను, అక్కడ అడిగాను చాలా మాట్లాడుతున్నప్పుడు. అక్కడ టీచర్స్ పనిచేస్తున్నారు. అక్కడ మార్నింగ్ 9 o'clock ఈవినింగ్ 5 o'clock వస్తారు. డే అంతా కష్టపడితే ఆ టీచర్ శాలరీ 5,000. ఆ టీచర్ శాలరీ బిదర్లో 5,000. ఇక్కడ ఎన్ని రోజులు తెలియదు నాకు ప్రైవేట్ స్కూళ్ళలో, బట్ అక్కడ పరిస్థితి ఉందన్నట్టు. మరి ఇక్కడ ఆడుతూ పాడుతూ స్నానం పేస్ట్ బ్రష్ షాంపూ చేసుకుంటూ నెలకు ఒక 10,000 ఇన్కమ్ మంచి ఇన్కమా కాదా? ఫస్ట్ టైం 10,000 ఇన్కమ్ వస్తే స్టేటస్లో పెట్టుకోవచ్చు, చూపించవచ్చు కదా. చాలా మంది మీరు ఫుల్ చేయొచ్చు బిజినెస్ లోపల, అవునా కదా. మీ ఫస్ట్ టార్గెట్ ఏంటి? 500 PVతో పాటు 3,000 PVని జనరేట్ చేయాలి ఫస్ట్ 90 days లోపల. నేను చాలా స్లో ప్లాన్ చెప్తున్నాను, ఓకేనా. ఇక్కడ మేడం చెప్తాను, ఫస్ట్ మంత్ ఆవిడ బ్రాంచ్ క్లియర్ చేస్తారన్నట్టు. గ్రేట్, ఓకే. అప్పుడు నేను అలాగే చేశాను. ఫస్ట్ మంత్ లోపల 7,800 PVతో, అప్పట్లో మాకు 10,000 PV ఉండేది, కంప్లీట్ చేశాను, ఓకేనా. బట్ చాలామంది అలాగున్నారు, చాలామంది స్లో ఉంటారు. నేను ఇప్పుడు తీసుకుంటే స్లో పర్సన్స్ తీసుకుంటాను, ఫాస్ట్ తీసుకోవట్లేను. ఒక స్లోగా చేసుకున్న ఒక 3 నెలల్లో ఒక బ్రాంచ్ కంప్లీట్ చేయొచ్చా చేయలేమా? ఎంత నమ్మకం ఉంది? ఎంతమంది డూప్లికేషన్ చేయొచ్చు అనిపిస్తా ఉంది? ఓకేనా, వెరీ గుడ్. నెక్స్ట్ 90 days లోపల, ఇది 90 days ప్లాన్. ఇది సెకండ్ 90 days లోపల మీరు చేయాల్సింది ఏంటి? ఓన్లీ ఏమీ లేదు, మీ వాల్యూమ్ని డబల్ చేయాలి. మీ వాల్యూమ్ని డబల్ చేయాలి. ఈ 3,000 PVకి 6,000 PV చేయొచ్చా చేయలేమా? చేయొచ్చు కదా. 6,000 PV అయినాయి ఇక్కడ. ఓకే సార్, 6,000 PV ఎంత ఇన్కమ్ రావచ్చు సార్ అందాజా? ఆల్మోస్ట్ బ్రాంచ్ పిన్నే ఉంది, ఈజీగా 15,000 to 20,000 ఉంటుంది. 18,000 సార్. 20. ఓకే సరే, 15 రాసుకుందాం. ఇక్కడ వచ్చింది 10,000, ఇక్కడ వచ్చింది 15,000. 6 months లోపల పార్ట్ టైంలో 6 లెగ్ల పనిచేసుకుంటూ ఒక 12,000 PVతో 15,000 ఇన్కమ్ మంచి ఇన్కమా కాదా? ఎక్సైట్మెంటేనా? ఓకేనా, ఆల్మోస్ట్ ఇన్కమ్ బాగా పెరుగుతా ఉంది, ఓకేనా. థర్డ్ 90 days లోపల 3వ month లోపల దీని చేయాలా, ఇంకా అక్కడ డబల్ చేయాలా 12,000 PV. నాకు తెలిసి ఇక్కడ పిన్ని క్రౌన్ అవుతుందా? కాకపోవచ్చు, ఇంకా నాకు తెలిసి బ్రాంచ్ ఉంది అనుకుంటాను నేను ఇంకా, ఓకేనా. సరే, 12,000 PVతో ఎంత ఇన్కమ్ రావచ్చమ్మా అందాజా? ఓకేనా, 30,000 అంటారు, 20 రాసుకుందామా? అన్ని తక్కువ చూసుకుంటున్నాను నేను, ఓకేనా. ఇక 20,000 చూసుకుందామా? ఓకేనా, 9 నెలల్లో అంటే థర్డ్ 90 days లోపల మీ ఇన్కమ్ దాదాపుగా 25,000 తీసుకోవచ్చు, ఓకేనా. ఇక ఆ తర్వాత ఇదే డూప్లికేషన్ జరుగుతూ ఉంది, పని జరుగుతూ ఉంది, టీంలో మాట్లాడుతున్నారు, పేస్ మీటింగ్ చేస్తున్నారు, దాని టీమ్ మీటింగ్ తీసుకొస్తున్నారు, ప్రమోట్ చేస్తున్నారు, మోటివేట్ చేస్తున్నారు, ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇస్తున్నారు, సిస్టమ్ కలెక్ట్ చేస్తారు, సిఇపిలో కలెక్ట్ చేస్తున్నారు, మార్నింగ్ జూమ్ మీటింగ్ జరుగుతూ ఉంది, టీంలో సేమ్ ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ ఫ్లో అవుతూ ఉంది. అలాంటప్పుడు టీంలో ఉత్సాహం కదా ఉంటుందా? అవునా కదా. అది మీ ఇన్కమ్ పెరుగుతుంది, మీ ఇన్కమ్ మీ టీంలో కొంతమంది ఇన్కమ్ పెరుగుతూ ఉంది, ఓకేనా. ఈ 4th మెషిన్ 90 days లోపల వస్తే దీన్ని అప్పుడు డబల్ చేద్దాం. దీనికి ఎంత అయింది? 12,24,000 PVలు అయినాయి. ఇక్కడ పక్క మీది క్రౌన్ పిన్ ఉంటుంది ఇక్కడ, ఓకేనా. 24,000 PVతో క్రౌన్ పిన్ వస్తే ఎంత ఇన్కమ్ ఉండొచ్చు? 6 లెగ్లో వస్తుంది. 6 చెక్ తీసుకుంటున్నాము, ఇంకా ఎల్లు రాలేదు, ఇంకా రాలేదు, ఓకే. వాటి సార్ రాజు గారు, ఒక 6 లెగ్ లోపల 24,000 PV వచ్చింది, క్రౌన్ పిన్ ఉంది, ఇంకా ఎల్లు రాలేదు, ఎంత ఇన్కమ్ రావచ్చు? నాకు లెక్కలు రావు. 10,000 లోపు ఓకే, క్వాలిఫై అయితే 6,000 క్వాలిఫై అయినాయి, క్రౌన్ ఉంది, ఓకే అనుకుందాం. ఇక్కడ నాకు తెలిసి 35+ ఉంటుంది, ఓకేనా. ఇంకా ఎల్లు రాలేదు, ఈ ఎల్లు రాలేదు, ఓకేనా. బట్ 24,000 PV ఉంది అక్కడ, ఓకే. బట్ కొంచెం మ్యాజిక్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, అవునా కదా.
ఇప్పుడు మీరు 5th 9th డేస్ లో వెళ్ళారు, ఇక్కడ ఆల్మోస్ట్ 1 year అయిపోయింది. ఇక్కడ 1 year అయింది, బాగా కష్టపడ్డారు. దాదాపు 20-30 ఇన్కమ్ వస్తూ ఉంది పార్ట్ టైం లోపల. మీ 6 లెగ్లు బాగా స్ట్రక్చర్ తో ముడిపడి ఉంది, బాగా నడుస్తుంది అన్నట్టు అది. ఓకేనా? సెకండ్ ఇయర్ ఫస్ట్ లోపల అంటే 5th మిషనరీ డేస్ ఇక్కడ 48,000 పీవీ అయింది. మీది క్రౌన్ పిన్ ఉంది, 6 ఎల్లు దాటిపోయినాయి. ఎల్లు బిల్ ఆల్మోస్ట్ 36 దాదాపుగా 8,000 పీవీ అనుకుంటా ఒక్కొక్క లెగ్ లోపల. ఇప్పుడు ఎంత పీవీ ఎంత ఇన్కమ్ రావచ్చు? క్రౌన్ 48,000 పీవీ, 6 ఎల్లో బిల్లు 1,50,000. ఏమమ్మా ఎంత రాయమంటారు? మీరు చెప్పింది రాస్తా. వచ్చిందా? గ్రేట్ క్లాప్ సార్. క్లిక్ చేస్తున్నారు. 1.5 lakh ఇన్కమ్ వస్తా ఉంది. ఏం చేస్తున్నాం ఇక్కడ? 500 పీవీని మనం చేస్తున్నాం. ఒక 6 legs లోపల డూప్లికేట్ చేస్తున్నాం. ప్రతి 90 రోజుల్లో వాల్యూమ్ ని డబుల్ చేసుకుంటూ పోతున్నాం మనం. 1 year లో 35,000 ఇన్కమ్ వచ్చింది. సెకండ్ ఇయర్ స్టార్టింగ్ లోపల ఏమైంది? అది జంప్ అయి 1,00,000 వెళ్ళిపోయింది అన్నట్టు. గుడ్ గ్రోత్, మంచి జంప్. అవునా కదా? ఇక్కడ మీరు 5-10 వేల దగ్గర అయ్యో అనుకుంటే కాదు, మీరు లాంగ్ టర్మ్ దృష్టిలో పెట్టుకుని పనిచేసినప్పుడు చాలా పెద్ద బిజినెస్ ని మీరు ఎక్స్పెక్ట్ చేసి చూడొచ్చు కూడా. అవునా కదా? ఇప్పుడు 6వ మెషిన్ 90 డేస్ ఇక్కడ ఏమైంది? 48,000 ఎంత? 96. we will make it round figure 1 lakh. అవునా కదా? లెక్కలు ఈజీ ఉంటాయి. అవునా కదా? ఇప్పుడు మీకు 6th మెషిన్ 90 డేస్ లోపల ఇక్కడ 1 2 3 2 లక్ష పీ వచ్చింది. ఇదే క్రౌన్ పిన్ ఉంది సార్. డబుల్ అయితే సార్ 1,00,000 పీ వస్తా ఉంది 6 లెగ్ల నుంచి. అవునా కదా? ఇంకేమైతే దాదాపుగా 2.5-3 అంటున్నారు. వీళ్ళు గో ఫర్ లైవ్ రోవర్ సైడ్ పోదాం మనం. అవునా కదా? దాదాపుగా 2.5 లక్షలు జస్ట్ 1.5 year లోపల. ఓకేనా? సపోర్ట్ చాలా తక్కువ ఉన్నాయి. వర్క్ఫుల్లేనా? వర్క్ఫుల్ కాదా? yes బిజినెస్ చేయాలా వద్దా? చేయాలి. సీరియస్ చేయాలా స్లో చేయాలా? సీరియస్ చేయాలి. ఎవరి చేతిలో ఉంది అది? మన చేతిలో. మీటింగ్ అటెండ్ అవ్వాలా వద్దా? చేయాలి. అప్లైన్ చెప్పింది వినాలా వద్దా? వినాలి. సిపి వినాలా వద్దా? yes జూమ్ అటెండ్ చేయాలా వద్దా? yes ఎందుకు చేయాలి? నాకు ఇన్కమ్ లక్షల్లో కాబట్టి. అవునా కదా? ఆ తర్వాత 7th మిషన్ 90 డేస్. అవునా కదా? ఇక్కడ ఏమైంది? ఇది డబుల్ అయిపోయింది. ఇది మీకు 2,00,000 పీవీ అయిపోయింది. ఇక్కడ మీరు ఏం చేయకుండా మీ పిన్ అనేది క్రౌన్ నుంచి యూసిడికి జంప్ అయిపోయింది. ఉన్నాయి 6 లెగ్లే, పీవీ పెరుగుతున్నాయి. అవునా కదా? ఇక్కడ మీ పిన్ యూసిడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు లెక్కలు సార్. 50 యాడ్ చేసుకొని 3 చేస్తాం సార్. 2,00,000 పీవీ సార్. పీవీ డబుల్ అయింది. అరే పీవీ డబుల్ అయితే అమౌంట్ 2,00,000 అయింది సార్. మేము అన్నా 2,00,000 పీవీలు 6 లెగ్ల సార్ ఇలా ఎలా ఎట్లా కూడా ఆడింది ఇక్కడ 5 lakhs. మేము అన్న అమౌంట్ మీరు యావరేజ్ చేస్తారు, అందుకని 3 లక్షలు అన్న. ఇప్పుడు మీ మాట సంగమన మాట్లాడుతాను నేను. ఓకే, దాదాపు ఇక్కడ 4 lakhs ఇన్కమ్. ఓకే, 3.5 టు స్టార్ట్ అవుతుంది సార్. 3.5 టు 4. 4 రాని 3.5 రాయనా? 4 అంటే మళ్ళీ ఒక 8 ఎల్ఓబిలు రావాలి. 8 ఆల్రెడీ ఇక్కడ యూసిడి పిన్ ఎలక్ట్లోకి వచ్చింది. 3.5. 3.5 ఓకే. దాస్తారు 4 అంటున్నారు. 3.5 ఇన్కమ్ సార్. 3,50,000. ఎన్ని రోజులైంది? ఇంకా 2 years అవ్వలేదు. ఇంకా 2 years అవ్వలేదు. ఒకసారి చెక్ చేయండి. మీ చుట్టుపక్కల చాలా మంది ఎప్పటి నుంచో బిజినెస్ చేస్తున్నారు. కొంతమంది రిటైర్ 2వ జనరేషన్ కూడా జాబ్ లో ఉన్నారు. ఇంకా చాలా మంది ₹1,00,000 ఇన్కమ్ చూడలేదు ఇప్పటిదాకా. 50 ఏళ్ళు పనిచేసినాక ఇక్కడ మీకు జస్ట్ 2 years లోపలనే మీ ఇన్కమ్ 3.5 లక్షలకు వెళ్ళిపోతే మీ ఉత్సాహం ఎలా ఉండాలి? ఈ ఉత్సాహంతో మీ బిజినెస్ ఎలా చేయగలరు? ఇక్కడ నడిపించేది మీ అప్లైన్ కాదు, సిస్టమ్ కాదు, మీ ఉత్సాహం మీకు నడిపిస్తుంది అన్నట్టు. అది ఎవరైతే ఉత్సాహంగా ఉంటారో వాళ్ళు మాత్రం పెద్ద బిజినెస్ ని క్రియేట్ చేయగలరు. మీ అందరికి ఉత్సాహం ఉందా లేదా? ఎట్లా చేయలేదు అది? వెరీ గుడ్. ఓకేనా? ఇప్పుడు చూద్దాం మనం
2 years కంప్లీట్ చేస్తున్నాం. ఓకేనా? ఇక్కడ 4 లక్షల పి వచ్చింది. మీ పిన్ యూసిడీనే ఉంది. దాస్ గారు ఎస్ సార్. 4 లక్షల పివి యూసిడి పిన్ 6 to 7 lakh. 6 to 7 lakh ఆల్మోస్ట్ ఆల్ డబల్ అవుతా ఉంది. ఓకే, 6 lakh వేసుకుంటున్నాను నేను. హైదరాబాద్ లో ఈ చెక్లు చూస్తున్నారో చూడట్లేదు? ఎంతమంది చెక్లు చూస్తున్నారు ఈ చెక్లు? అవును కదా, ఫ్రంట్ లో చాలా మంది ఉన్నారు, కూర్చున్నారు కదా. ఏం చేశారు? ఆ డూప్లికేషన్ అయింది, అక్కడ నుంచి పి వస్తుంది కాబట్టి ఆ ఇన్కమ్ అనేది వస్తా ఉంది. వెస్ట్ నుంచి బయటికి వెళ్తే ఒకసారి మీరు చూడండి. ఓకేనా? ఆ లక్షల ఇన్కమ్ ఓన్లీ బ్యాంక్ లో కనిపిస్తుంది తప్ప బయట ఎక్కడ ఏ శాలరీ అకౌంట్ లో మీకు నెల నెల కనిపించదు. మన బిగినింగ్ ఎక్కడ? 500 పివి నుంచి. అవునా కదా? మనం సరిగ్గా నేర్చుకుని డూప్లికేట్ చేసుకుంటే మీరు రాబడిలో వండర్స్ చేయొచ్చు మీరు. అవునా కదా? ఇప్పుడు 2 years అయిపోయింది, మనం 3rd year లో ఉన్నాం. ఇది 2nd year, 3rd year కి వస్తే ఇది 9th మిషన్ ఎంటర్ డేస్. ఇక్కడ 8 లక్షల పి వచ్చింది. ఇక్కడ ఏ పిక్చర్ యూసిడి పిన్ కదా, డిసిడి కదా, డిసిడి 8 లక్షలు 8 lakhs సార్. 8 lakhs 8 లక్షల పివి డిసిడి కదా. ఎన్ని నెలల బిల్లు? 6 6 మాట్లాడుతున్నాను. 6 lakhs 8 lakhs PVs ఆల్మోస్ట్ ఆల్ 2.5 lakhs అయిపోయింది కదా. ఓకే నా డిసిడి పిన్ ఓకే 7 to 9 lakhs సార్. 7 to సార్ సారీ 8 lakhs కదా. 8 lakhs PV అంటే 8 LOBలు అయితే 10 లక్షలు దాటుతుంది. ఓకే, మనకు 6 LOBలు కాబట్టి 6 LOBలు అంటే 6 మల్టిపుల్ బిల్లు మనకు 9 లక్షల వరకు తీసుకోవచ్చు సార్. సార్ చెప్తున్నారు దాస్ గారు 9 lakhs మంత్లీ ఇన్కమ్, 9 లక్షల ఇన్కమ్. ఓకే, 3rd year లో ఉన్నాం మనం. 3rd year లో 2nd మిషన్ ఎండ్ డేస్ అంటే 10th మీ స్టార్ట్ చేసిన నుంచి ఇక్కడ 16 లక్షల పివి అయిపోయింది. ఓకే, మీరు ఇక్కడ డియూసిడి అయిపోయారు సార్. 16 లక్షల పివి డియూసిడి పిన్ 6 LOBలు అయితే ఒక 12 లక్షలు వస్తుంది సార్. వినిపించిందా? 1 కాదు, 2 కాదు, 2 లక్షలు కాదు, 3 కాదు, 5 కాదు, 8 కాదు, దాదాపుగా 12 లక్షల ఇన్కమ్ వస్తుంది ఈ పీవీ పై. ఓకే, 11వది చదివిద్దాం, చాలా ఉంది పట్టుకోలేరు మళ్ళీ మీరు సార్. 1 crore PV సార్. ముందు పరిగెత్తుంటుంది, ఈ లోపు గోకుంటూ వెళ్ళిపోతారు కదా. సార్ 1 crore PV 16 LOBలు, 1 crore PV 16 LOBలు, 1 crore చెక్ సార్. ఓకే, అది అలాగే ఉంటుంది సీక్రెట్. తప్పకుండా ఓపెన్ చేద్దాం. సరే, మంచి ప్లాన్ ఉంది. ₹1 నెలకి ఎలా తీసుకోవాలనేది. అవునా కదా? దానికోసం సరే ఏమంటారంటే ఎప్పటిదాకా అయితే మీరు ఈ పీవీతో డివిజన్ కారో అప్పటిదాకా చెప్పంటున్నారు. ఎంతమంది తెలుసు రెడీగా ఉన్నారు? దానికోసం ఏం చేయాలా? ముందు డివిజన్ పిన్ 16 లక్షల పిన్ తో కంప్లీట్ చేయాలా? ఆర్ యు రెడీ? yes. మనకు చిన్న ప్రాబ్లం ఏంటంటే మనం తొందరగా విషయాల్ని యాక్సెప్ట్ చేయం. మనం తొందరగా విషయాల్ని యాక్సెప్ట్ చేయం. ఒక చిన్న స్టోరీ చెప్తాను నేను, కొంచెం మీకు అవగాహన వస్తుంది. ఓకే, చాలాసార్లు చెప్పాను కూడా, నేను రిపీట్ చేస్తున్నాను మళ్ళీ, చాలా ఉన్నారు కాబట్టి. ఒక పర్సన్ ఉండేవాడు, ఆయనకు బాగా కోట్లు సంపాదించని బాగా ఇష్టం ఉండేది. ఏం చేయాలని? కోట్లకు సంపాదించాలని. అప్పటి లోపల అవకాశాలు లేవు, అప్పుడు విశేష కూడా లేకుండే, పాపం చేద్దామన్నా కానీ. అవునా కదా? అప్పుడు ఒకటే సోర్స్ ఉండే ఏంటంటే లాటరీ తీసుకోవడం. లాటరీ వస్తే లక్షల కోట్లు సంపాదించవచ్చు. ఆయన పాపం 21 ఏజ్ నుంచి లాటరీ తీసుకోవడం మొదలు పెట్టిండు. అవునా కదా? ప్రతిసారి లాటరీ తీసుకునేది. లాటరీ రాగానే అప్పుడు పేపర్లో వచ్చేది, చెక్ చేసేవారు ప్రతిసారి. ఎప్పుడు లాటరీ వచ్చేది కదా. అట్లా 20 ఏట అయిపోయింది, 30 అయింది, 40 50 ఏజ్ దాటింది, అయినా కానీ లాటరీ ఎప్పుడు రాలేదు. కానీ హీఈస్ అ వెరీ కన్సిస్టెంట్ అండ్ పర్సిస్టెంట్ పర్సన్. 80% లో ఒక పూట తినకున్నా కానీ లాటరీ టికెట్ పక్క కొనేవాడు. అటు చూస్తూ 60 అయిపోయినాయి, 70 అయిపోయినాయి, 80 అయిపోయినాయి, లాటరీ మాత్రం రాలేదు అని తీసుకోవడం కూడా మానలేదు. అవునా కదా? అప్పటికే పిల్లలు పెద్దగా అయిపోయి చిన్న జాబ్ చేసుకుంటున్నారు. ఈయన మంచాన పడ్డాడు. ఈయన పెద్ద మనిషి మంచాన పడ్డాడు, లేవలేడు, కూర్చోలేడు. అవునా కదా? అట్లా మంచం ఉన్నాడు. అయినా కానీ పిల్లలు చెప్పి లాటరీ మాత్రం పక్క తెప్పిస్తుండే. ఇక చూసి ఇక 85వ ఏట ఆయనకు దాదాపుగా పెద్ద లాటరీ తగిలింది, 100 కోట్లది. అవునా కదా? ఆ పిల్లలు చూసి పరిశాన్ అయిపోయిండ్రు. 100 కోట్లు వచ్చినాయి.
అవునా కదా, నాన్న మంచాన పడ్డాడు కదా, సడన్ గా చెప్తే ఏమవుతుందేమో, అవునా కదా. అట్లానే బాగా ప్లాన్ చేశానంటే ఒక సైకాలజికల్ డాక్టర్ని పట్టుకురావాలా, పట్టుకొచ్చి ఆయనతో చెప్పిస్తే బాగుంటుంది. సంతోషం ఎక్కువైనా సరిపోతారు, మనిషి హార్ట్ అటాక్ వస్తుంది మళ్ళీ, అవునా కదా. అట్లా డాక్టర్ని పట్టుకొచ్చి పోయి చెప్పిండ్రు, మీరు మంచి పని చేస్తున్నారు దగ్గర, అవునా కదా. డైరెక్ట్ చెప్తే మనిషి పక్క అవుట్ అయ్యేవాడు, నేను అన్ని చూసుకుంటే అది ఉన్నాడు అన్నాడు. 1,00,000 ఫీజు మాట్లాడుకుంటూ వచ్చి ఆ మంచం దగ్గర కూర్చున్నాడు, చైర్ వేసుకొని చాయ్ తాగిండు. ఏ తాత బాబు బాబు అని మాట్లాడిన తర్వాత ఎప్పుడు లేవచ్చు లాటరీ కొంటున్నావు కదా, అవును కొంటున్నా, ఎప్పుడు నాకు రాని నాకు విసుగొచ్చింది అన్నాడు. అవునా కదా. సరే ఒక 1,00,000 రూపాయలు లాటరీ వచ్చింది అనుకో, ఏం చేస్తాను నేను అనుకో, ఏం చేస్తాను తింటంతగా మజా చేస్తాను, ఎప్పుడు నేను కొనుక్కుంటా చాలా ఉత్సాహంగా ఉంటాను. సరే మేము డ్రీమ్ బిల్ చేయడం మొదలుపెట్టాను నేను, అవునా కదా. సరే 1,00,000 అయితే అనుకో, అనుకున్న 5,00,000 తినేస్తాం. కానీ పిచ్చి పెట్టిన 5,00,000 వస్తానికి ఇప్పుడు ₹1 రాలేదు అంటాడు. వచ్చినాయి అనుకో, ఏమైనా ఏముందానికి అందరికి గల్లి అందరికీ పార్టీ ఇస్తాను నేను, గల్లి అందరికీ పార్టీ ఇస్తాను, అవునా. ఓకే, వెరీ గుడ్ అనుకుందాం. ఒక 25 లక్షలు వచ్చింది అనుకో అనుకుంటాను. అప్పుడు నేను పడుకున్నాడు, లేచి కూర్చుంటాడు. 25 లక్షలా నీకు మజా కనిపిస్తుందా, నీకేమన్నా 80 ఏళ్ళు అయిపోయాయి, ప్రతి అడుగు ఎప్పుడో వచ్చింది లేదు, నీకు పిచ్చి నాతో మజా చెక్ అంటాడు. అనుకో భయ్ 20 లక్షలు వస్తే ఏం చేస్తాడు, ఏం చేస్తావు భయ్, ఎప్పుడు అనుకుంటున్నా మిస్సెస్ ఎప్పటి నుంచి నాకు బంగారం చావబడుతుందని, అవునా కదా. ఒక 1 కిలో బంగారం కొనిస్తాను, తిరిగి పోతాను, అవునా కదా. ఆ తర్వాత అట్లా కాదు 50 లక్షలు వస్తే ఏం చేస్తావు అంటాడు. ఇక ఆయన కోపం ఎక్కువైపోతుంది, అవునా కదా. ఏం దొరకలేదు, నాకే నేను నాకు చావబడుతుంటాడు, ఇగో నువ్వు వచ్చినావు చా తాగి, ఇంకో చా తాగి నాకు విసిగించకు నాకు, అవునా కదా. ఇన్ని నా ముసలోనే నన్ను చావ దగ్గర వచ్చింది, ఒక్కరికి వచ్చింది లేదు. నువ్వు 1,00,000 అంటావు, 10 లక్షలు 20 లక్షలు 50 లక్షలు తీసుకొచ్చినావు, ఓకేనా నేను ఊరుకుంటాను అంటాడు. కదా తప్ప చెప్పు ఒకటి జోక్ చెంత ఏముంది, ఏం చేస్తుంటాడు. ఇక ఏం లేదు, నాకు 3 కొడుకులు ఉన్నారు, అవును కదా. అందరికీ ఒక ఇల్లు కొనిస్తా అంటాడు, అందరికీ ఇల్లు కొనిస్తా, కొంచెం పొలం కొనిస్తా అంటున్నాడు. సరే ఇక లాస్ట్ మాట ఏమనుకోదు నువ్వు, అవునా కదా. ఒక పని చేద్దాం, ఓకేనా. ఒక 100 కోట్లు వచ్చింది అనుకో, ఏం చేస్తావు అంటాడు. వాడు పనుకున్నోడు లెవెల్కి రాదు, లేచి నిలబట్టు ఆయన ఫుల్ కోపం వస్తే నీకు ఫుల్ ఎక్కిపోతాను అనుకుంటా. ఇగో చూడు, నాకు నిజంగా 100 కోట్లు వస్తే దాంట్లో సగం నీకు ఇస్తా అంటాడు. ఎవరికి? డాక్టర్కి. అది ఎప్పుడు వింటాడో ఆ డాక్టర్ చనిపోతాడు. ఎందుకంటే ఆయన వచ్చి 2 లక్షల కోసము 50 కోట్లు, అదే 50 కోట్లు వస్తాయంటే ఆయన అనుకుంటాడు, అలాగా అవునా అంటుంటాడు. అట్లా ఈ బిజినెస్ లో కూడా పెద్ద విషయాలు గ్రోత్ ఎక్కువ, చిన్న కొంచెం మీ చెక్లు పెరిగే కొద్దీ, ఇన్కమ్ పెరిగే కొద్దీ, మీ నమ్మకం పెరిగే కొద్దీ మీరే రేపు చాలా పెద్ద వండర్స్ ని క్రియేట్ చేస్తారు, అవునా కదా. మళ్ళీ నేను బ్యాక్ టు ద టాపిక్ వస్తున్నాను. నేను ఏంటంటే ఇవన్నీ చేయాలంటే ఎక్కడికి మొదలు పెట్టాలా, ఫస్ట్ నేర్చుకోవాల్సింది 500 PV, అవును కదా. ఎప్పటిదాకా మీరు 500 PV సొంతంగా చేయడం నేర్చుకోరో అప్పటిదాకా పెద్ద బిజినెస్ ని ఎక్స్పెక్ట్ చేయకండి. మీ అబ్బాయితో కూర్చోండి, ఆ 500 PV ఏం చేస్తే వస్తాయి, ఎట్లా వస్తాయి, ట్రైనింగ్ తీసుకోండి, కష్టపడండి. ఒక 2 నెలలు లేట్ కావచ్చు, 3 నెలలు లేట్ కావచ్చు, ఏం పర్లేదు. ఒకసారి నేర్చుకోవడానికి పట్టు సాధిస్తే మీరు వండర్స్ క్రియేట్ చేయొచ్చు, ఇవన్నీ సాధించవచ్చు. ఓకే సార్. రిక్వెస్ట్ ఏమొచ్చిందంటే ఇక్కడ నుంచి అందరికీ తెలుగు రాదు, కొంత హిందీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం చెప్పమంటారు. నాకు మళ్ళీ 1 అవర్ టైం ఇచ్చింది, నాకు మళ్ళీ 1 అవర్ టైం ఇచ్చింది. ఎంత రెడీగా ఉన్నారు? థ్యాంక్ యూ. ఓకేనా, 2 నిమిషాలు క్లోజ్ చేస్తాను. ఓకేనా फ्रेंड्स, मैं ओके फ्रेंड्स, अभी देखो अब तक जो हम डिस्कस किया था बहुत सिंपल कॉन्सेप्ट है. पहले आपको 500 पीवी का बिजनेस सीखना है, 500 पीवी कैसे करने हैं, ठीक है. ये लगभग 15,000 का टर्नओवर है. ये सीखने के बाद इसको डुप्लीकेशन करना है. हम जो बात करते हैं मशीन 90 डेज का, ठीक है. पहले आपने बताया था 500 पीवी करना है, 6 लैक्स में डिवाइड करना है. पहले 90 डेज में 3000 पीवी करने से आपको 10,000 इनकम आएगा. उसके बाद हर 3 महीने में डबल करते जाएगा. तो सेकेंड 90 डेज में ये 6,000 हो गया, इनकम हो गया 15,000. थर्ड में आ गया ये 24,000, ठीक है. 12,000 हो गया, 25,000 इनकम आ रहा है. उसके बाद में 24,000 पीवी आ रहा है. 1 साल के अंदर आपका पिन होगा क्राउ, 50,000 के आसपास आपका इनकम रहेगा.
1 साल के अंदर सही काम किए तो 500 रुपये का बिजनेस किए तो ऐसा करते 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 3 साल के अंदर आपका इनकम लगभग DVCD पिन आएगा, 16 लाख का पी होगा और आपका इनकम लगभग 12 लाख रुपए क्रॉस करेगा। ये सभी के लिए सबसे इंपॉर्टेंट इसमें बात है 500 पीवी कैसे करने सीखना है। चाहे 1-2 महीना ज्यादा टाइम गया कोई बात नहीं है, सीखो, इसको मल्टीप्लाई करो, अपने साथ बैठो, वो कैसे करना आपको सिखाएंगे, वो सीख के आगे बढ़ सकते हैं, भरुआ पीना हासिल कर सकते हैं। थैंक यू वेरी मच। बैक टू द గ్రేట్ సెషన్ లేడీస్ ఒకసారి సార్కి బిగ్గర్ అప్లాస్ సో ఆల్రెడీ మనం సెషన్ మెయిన్లోకి వచ్చినాం. ఫుల్ ఎక్సైట్మెంట్ ఉన్నారు అనుకుంటున్నా. ఈ ఎక్సైట్మెంట్ కి డబల్ ఎక్సైట్మెంట్ ఏంటంటే